సత్యాన్ని ఒక ప్రోత్సాహకరంగా మీ ముందు ఉంచడానికి ఆ మాట అన్నాను. కానీ మన ఉపదేశం ఏంటంటే, ఈ రోజున నువ్వు చాలా యోధుడుగా, సన్నద్ధుడివై, సాయుధుడిగా నిలబడి ఉన్న ఒక మంచి క్రైస్తవుడివో, సేవకుడివో, విశ్వాసివో, సంఘ పెద్దవో, ఎవరివో. నా ప్రశ్న ఏమిటంటే, నీవు ఎవరి పక్షం? ఏమంటే దేవుని బిడ్డలను పట్టుకొని మీరు ఎవరి పక్షం అడుగుతారు ఏమిటండి? దేవుని బిడ్డ మరి దేవుడి పక్షం కాబట్టి ఎవరి పక్షం? అది చాలా అనవసరమైన, అమాయకమైన ప్రశ్న అనిపిస్తుంది. మరి అమాయకమైన ప్రశ్న, అవాంఛనీయమైనటువంటి అనివార్యమైన ప్రశ్న మీరే తేల్చుదురు ఒక 5 నిమిషాల్లో. అందరూ కూడా నిర్గమకాండం 32వ అధ్యాయం 26వ వచనం చదవండి. నిర్గమ 32:26. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును. లేదు నాన్న, నిర్గమ 32:26. ఎస్. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలులో ఎన్ని గోత్రాలు చెప్పాలి? అందరూ చెప్పండి. ఇప్పుడు మళ్ళీ నా వైపు చూస్తూ ఆన్సర్ చెప్పండి. 12 గోత్రాల ప్రజలలో ఎంతమంది ఐగుప్తు నుంచి బయటకు రాగలిగారు? మాట్లాడండి మంచిగా. అలాగే శాతపడి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చూడకండి నన్ను. అందరికీ శుభోదయం. చెప్పండి, ఎంతమంది బయటకు వచ్చారు? రైట్. సముద్రమును దాటగలిగిన వాళ్ళు ఎంతమంది? ఓకేనా? ఎంతమందికి మన్నా దొరికింది? ఎంతమంది మంటలో నీళ్ళు తాగారు? దీనికి ఎంత ఖర్చు పెట్టారు? అంత ఉచితమే. ఒక్క పూట మంచి భోజనం పెడితేనే గుర్తుపెట్టుకుంటారు కదండి. 40 సంవత్సరాలు సుమారు 30 లక్షల మందికి ప్రతి పూట నాన్ స్టాప్గా అపనంగా మేత దొరికేసింది. ఐగుప్తులు ఎన్ని బాధలు పడితే కానీ అంత ముందు దొరకలేదు వాళ్ళకి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల దాకా అన్ని వయసుల వారు, స్త్రీ పురుషులు, సుమారు 20-30 లక్షల మంది జనం ఉంటే ఎవరికి ఎండ దెబ్బ తగలకుండా, అలిసిపోకుండా, చెమట పట్టకుండా, బట్టలు మాసిపోకుండా, పాతగిలిపోకుండా ఒక మేఘం పగలంతా వారిని చల్లగుండేలా చూసేది. ఏ రాత్రి అడుగులు తడబడకుండా ప్రతి రాత్రి ఒక అగ్నిస్తంభం వచ్చి వారిని నడిపించేది. ఒక బండ వారి వెరకాలు నడుస్తూ వారికి నీరిచ్చేది. ఆకాశము తెరవబడి ఏ పూట కాపూట ప్రతిరోజు తెల్లవారుదామని చక్కని ఆహారము దిగి వచ్చేది. ఈ మేలులన్నీ అనుభవించని వాడు ఎవడూ లేడు. అందరూ తిన్నారు. చిన్నోడు, పెద్దోడు, మంచోడు, చెడ్డోడు, ప్రతి ఒక్కటి తిన్నారు. అందరూ వ్యక్తుల వ్యక్తిత్వాలతో సంబంధం లేకుండా విశాలమైనటువంటి దేవుని హృదయ ప్రేమ సమృద్ధిగా అందరికీ అనుగ్రహించేసింది. ఈ దశలో మోషే 40 రోజులు దేవుని చేత పిలువబడి ఉపవాస ప్రార్థనలో కొండ మీద ఉన్నాడు. ఈ దైవజనుడు అన్నపానములు మాని ప్రార్థనలో ఉన్నాడు. సీనాయి కొండ మీద మోషే నిలబడటం పాలెముల వల్ల అందరికి కనబడుతుంది. ఎలాగా? ఒక భయంకరమైన అగ్ని అక్కడికి దిగి వచ్చింది. ఒక సాంద్ర మేఘం ఆవరించింది. దట్టమైన పొగ పాలెములో కనబడుతోంది. అప్పుడప్పుడు యెహోవా మోషేతో మాట్లాడుతున్న ఉరుము వంటి స్వరం వారికి వినబడుతోంది. తేటగా అర్థం కాకపోయినా ఇంకా రాయబడింది బైబిల్లో, ఆ పర్వతము కంపించినందున ఆ దగ్గరలో ఉన్న ప్రజలు ఆ భూ ప్రకంపనలు కూడా అర్థం చేసుకున్నారంట. ఇంత ఎందుకు చెప్తున్నానంటే, మోషే ఎక్కడికి వెళ్ళాడో తెలీదా? ఏమైపోయాడో తెలీదా? ఏమో ఉన్నాడో చచ్చిపోయాడో అని డౌట్ వచ్చిందా? కానీ అలా వాడిన డైలాగ్ ఏంటి తెలుసా? అహరోనుతో, మమ్మను ఐగుప్తుల నుంచి విమోచించిన మోషే ఏమాయనో మాకు తెలియదు, మాకు ఒక తోడే. ఏమైనా తెలియపోవడం ఏంటి? అసలు పట్టుకుని గోబల వాయించాలి ఒకటి కదా. మరి అహరోని ఎంత ప్రేమగల్లోడో, దయార్థహోయుడో అయితే ఎందుకు మరి వాళ్ళని నాలో అంటూ పెడితే అక్కడ వేసి రక్తం వేసి ఎంత బీబీ అంత కోపం చేద్దు నాకు. ఇక్కడ మేఘం కనపడుతుంది, అగ్గి కనపడుతుంది, పొగ వచ్చేస్తుంది ఒక పక్కన. అప్పుడప్పుడు దేవుని స్వరానికి ఇదంతా ప్రాంతం కంపిస్తుందిరా. ఏమైనామో ఎందుకు తెలుస్తలేదు అక్కడ. మన్న ఎక్కువైపోయింది అంటారు ఒకటికేనా? అసలు ఆ మాటను ఎట్లా చేసుకోవాలి నాకు అసలు ఆ పదం చదివితే బీపీ వచ్చేద్ది నాకు.
మమ్మను ఐగుప్తులను విమోచించిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు, ఇదిగో ఈ బంగారం తీసుకుని ఒక దూడం చేయి. ఈ బాబు చేశాడు, ఇక వద్దులే గొడవ. చేయంగాని భక్తులు ఏమన్నా తెలుసా, ఓయి మమ్మల్ని ఐగుప్తులు విమోచించిన వాడు నీవు కాదా అని ఆరాధన చేశారంట. అసలు ఎట్టా నువ్వు నీ చేతులతో మోసే కనబడతలేదని అక్కడే కొండ మీద నిలబడి చిరాకు వచ్చి కోపం వచ్చి నీకు అన్నీ తెలిసి నీ బంగారం ఇచ్చి ఒక దూడే కావాలని కోరుకున్న షేపు చేసుకొని నిలబెట్టుకొని మమ్మలను ఐగుప్తులను విమోచించిన వాడు నీవు కాదా అంటే దానికి చప్పట్లు, ఈలలో, కేరింతలు, డ్యాన్సులు పెట్టారు. మోషే రానే వచ్చాడు. ఈ దతంగం అంతా చూసి ఘోరాన్ని చూసి, రేయ్ మీలో యెహోవా పక్షం ఎవడు రైట్ అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి ఎంతమంది వస్తారు? ఎవడైనా రావాలి కదా. యెహోవా పక్షం కాకపోతే ఇంకెవడి పక్షం ఉంటారు? అసలు అదే ప్రశ్న అనిపిస్తుంది కదా. నువ్వు రాలేదని కొంచెం చిరాకు వచ్చింది కానీ మేము ఇంకొకటి పక్షం ఏంటి, మేము ఎప్పుడు వేసి ప్రభువే అనాలి కదా. విమోచించిన వాడు కదా. ఏమండి వీళ్ళ కోసం రాజ్యాలని ఖాళీ చేశాడు, సర్వ సైన్యాన్ని చంపాడు, సముద్రాలను చీల్చాడు, నింగిని తెలిచాడు, బండను చీల్చాడు. అసలు ఏమో లోటు చేశాడండి. టూ మచ్లో ఇంకా పెద్ద వెంట తీసుకోండి. బట్టలు మాసిపోతాం ఏంటి అసలు? 40 సంవత్సరాలు ఎడారులు నడితే అసలు చెమట పట్టపోవటం ఏంటి, చెప్పులు అరగపోవటం ఏంటి? ఇప్పుడు ఈ బుడ్డగాడు ఇప్పుడు బయలుదేరితే 40 ఏళ్ళకి ఎంత ఉంటాడు? ఆడు చొక్కా ఎలా సరిపోయింది అసలు? ఎన్ని అద్భుతాలండి. ప్రతి అద్భుతానికి ప్రతి పిల్లాడు సాక్షే. ఇంత చేశాక మీలో యెహోవా పక్షం ఎవడంటే ఎవరు మాడతలేదా? ఇన్ని అద్భుతాలు పొందాక, ఇంత తిన్నాక, ఇంత బలపడ్డాక, ఇన్ని మేలు పొందాక, ఇంత లాభపడ్డాక 40 ఏళ్ళుగా ₹10 పని చేయకుండా తింటమే పని వేస్తూ రక్తం వెజ్జం నాన్ స్టాప్గా ఒక్కొక్కడు. ఇంత ఆశ్చర్యించబడ్డాక మీలో యెహోవా పక్షము ఎవడో అంటే ఎవడో మాడతలేదు. ఒకటిద్దరు కాదు, 11 గోత్రాలలో అవతలు ఉండిపోయారండి దూడ దగ్గర. ఒక లేవి గొత్తు మాత్రం పరిగెత్తుకుని అవతలకు వచ్చారు. ఇలాంటి నేపథ్యం ఉంది కనుక మీరు ఎన్ని పాటలు పాడినా, నేను ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎవడెంత భక్తి చేసినా, ఎవడెంత సందా ఇచ్చినా, ఒక మూమెంట్ వస్తే రే నువ్వు ఇంతకు ఎవరి పక్షం అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నా ఇవన్నీ కొత్తగా నమ్ముకున్నాను మేము సీనియర్ మిమ్మల్ని అడగాలి బాబు. తనుల కొద్ది మన్నా తినేసి గానంలో కొద్ది నీళ్ళు తాగిసిన అడుగుతాను బాబు, నువ్వు ఎవరి పక్షం అన్నట్టు మాట్లాడలేదు అసలు. పోని ఇనిషియేటివ్ తీసుకోలేదు, ఫస్ట్ చెప్పలేదు. ఈ గోత్రం వచ్చి మోషే పక్కన నిలబడ్డాకైనా మూమెంట్ రావాలి కాడికి. అప్పటికే చదువుతున్నాడు. మేఘము కింద నడిచినవాడు, మన్నాను తిన్నవాడు, జలములు త్రాగినవాడు, రెక్కల మీద మోయబడినవాడు, అరణ్యమును దాటి వచ్చినవాడు దేవుని పక్షం కాదంటే మీరు ఎట్లా నమ్ముతారు? నాకైతే అన్బిలీవబుల్ అనిపిస్తుంది. ఇన్ని వాక్యాలు విన్నాక, ఇంత అభిషేకం, బండలో నీళ్ళు అంటే ఏంటి? పరిశుద్ధాత్మేగా. మన్నా అంటే ఏంటి? వాక్యమేగా. అంటే ఇంత ఉపదేశం విన్నాక, ఇంత అభిషేకం పొందాక దేవునికి వ్యతిరేకమైన పక్షంలో నిలబడతారని ఊహించగలమా అసలు? దట్ వాజ్ వాట్ హ్యాపెండ్. జరిగింది అదే. మరి ఆ నేపథ్యం గుర్తున్నాడు ఎవడైనా క్రైస్తవులను పట్టుకొని, చర్చి విశ్వాసాలను పట్టుకొని మీరెవరి పక్షం అడుగుతాడంటే తెంగరోడా. భక్తుల వ్యవహారం ప్రవర్తన తెంగరోలుగా చేసింది. మరి ఏం చేయమంటావు? సముద్రం దాటి యువతలకు వచ్చాక పాట గుర్తుందా? యెహోవా నా బలమా. ఊపేశారుగా కోటం. 90 సంవత్సరాల తల్లిగారు కూడా నాట్యం ఆడారుగా. ఇంత ఆరాధికులన్నీ వాళ్ళు, బండలో జలములు త్రాగిన వారు, మేఘం కింద నడిచిన వారు, రెక్కల మీద మోయబడిన వారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ వాస్ దేర్ డిక్లరేషన్? మీరు ఎవరి పక్షం అంటే మరి ఆ విధంగా ఒక్కడు మాట్లాడతలా. లేవీలు ఒక్కలేటి వచ్చారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రార్థనలకు వెళ్ళి, సండే స్కూల్కి వెళ్ళి, బాప్తిస్మాలు పొంది, పరిశుద్ధాత్మను పొంది, సంఘంలో పరిచర్యలు చేసి, ఇప్పుడు మీరు ఎవరు అని అడిగితే ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నాడు. చర్చిలో వేరు, ఎంఆర్ ఆఫీసులో వేరు కదా, సాక్షి వేరు, సర్టిఫికేట్ వేరు కదా.
నీకు తెలియనప్పుడు చిన్నప్పుడు గొడవ గోత్రం జరిగిపోయింది. ఇప్పుడు 10 మంది నుంచి నేను అడిగారు, బాబు నీ విశ్వాసం ఏంటంటే, ఏదో చర్చికి వెళ్తానని కానీ నాకు అలాగే ఏం కాదండి, ఏదైనా ఓకేనండి. మరి ఏదైనా ఓకే అని పాస్టర్ గారే తినేస్తుంటే, పెద్ద స్పీకరే తినేస్తుంటే, తినొచ్చు పర్లేదని చెప్తుంటే కొత్త కూర్చోడు గట్టు ఉంటుంది. నేను యోధుడను కనుక నేను అలాగూ చెయ్యచ్చాలనని మొర్దెకై అన్నాడు కదా. ఇది తింటే నేను అపవిత్రమైపోతానేమో, నాకు వద్దురా బాబు అని చెప్పేసి దానియేలు అన్నాడు కదా. కనీసం వారు మన వలన ఉల్లాసము పొందగోరిరి. దావీదు అన్నాడంటే సితార వాయించో పాడబడి సరదా కంటే, దావీదు అంటాడు, అన్యుల దేశంలో యెహోవానెట్లు కీర్తన పాడేదను, వారు మా వల్ల ఉల్లాసం ఏం పాడలేదు అంటాడు. నేను దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి కదా పాడుతున్నాను, ఎంటర్టైన్మెంట్ క్యాండిడేట్ నేను. Do you want to make fun out of me? No way. సంపిబాటు చచ్చిపోతాను, నేను పాడనన్నాడు. ఆ నిరవంజి చెట్లకు మా సితారాలు తగిలించాం, వాళ్ళు పాడమన్నారు, మేము పాడలేదంటాడు దావీదు. అసలు ఈ క్వాలిటీ, ఈ డిఎన్ఏ ఏది, అసలు ఈ కసి రోషమేది అసలు. రేయ్, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మంచిగా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి బిడ్డలారా. ఈ ప్రశ్న మనకి సంబంధం కాదనుకోదు బాబు. సీనియర్ మోస్ట్లు అడగాల్సిన ప్రశ్నే బాబు ఇది. ఇన్ని మేలులు పొందాక, ఇంత దీవించబడ్డాక ఇప్పుడు నువ్వు ఎవరి పక్షం? శరీర పక్షమా, లోకపక్షమా, విగ్రహ పక్షమా, రాజకీయ పక్షమా, కులం పక్షమా? చిచ్చయ్, నా దేవుని పక్షం అనే క్వాలిటీ ఉందా నీలో? అది కావాలి. ఇది యెహోషువ దగ్గర భయం లేదు, టెన్షన్ లేదు, ప్రశ్న ఉంది. ఇంతకీ ఎవరు నువ్వు? మంచి బాగానే ఉన్నావు, గట్టిగా కత్తి పట్టుకుని మా వైపా అవతలడు వైపా తేలిపోవాలిక, శశబిషలకు తావద్దు. ఇక్కడ కూర్చుని అయ్యగారులు మొదలుకొని వెనకాల కూర్చుని అందరిని అడుగుతున్నారు, మీరు ఎవరి పక్షం? ఇది సాంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగా, తెలివిగా జవాబులు చెప్పే పాయింట్ కాదు. ఎక్కడి నుంచి రావాలి ఆన్సర్? నీ క్వాలిటీ ఏంటో చెప్పు అసలు. మరి యేసయ్య ప్రేమ గలవాడు కనుక, ఆయన ఆశీర్వదించారు కనుక, స్వస్థపరిచారు కనుక, డబ్బులు ఇచ్చారు కనుక, అదే పాట కూడా, ఆరోగ్యం ఇచ్చావయ్యో వందనాలు, ఉద్యోగం ఇచ్చావయ్యో తీసేతే ఇక తందనాలే. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అనే దమ్ము ఎక్కడుంది? క్వాలిటీ ఏదండి అసలు? దేవుడు ఎంతో ప్రేమతో కృపతో కార్యం చేశాడు. చేయకపోతే చేశాడు కాబట్టి స్తోత్రం, చేయకపోయినా గట్టిగా స్తోత్రం అని చెప్తానని క్వాలిటీ ఉండాలి కదా. ఇచ్చాడు కాబట్టి, ఇవ్వకపోతే ఆ బాబు గారు ఉన్నారు కదా, ఎక్కడ ఆదికాండ 28 ఉంటాడు. ఎవరు ఆయన పేరేంటి? ఆదికాండ 28 మనిషి పేరేంట్రా? రామారావా? యాకోబు. మరే యాకోబు ఏమంటాడు తెలుసా? ఏది అబద్ధమాడి మోసం చేసి అన్నగారి ఆస్తిని పోజరి సంతకాలు ఎట్టి మొత్తం లాగేసి, ఏమండి అన్ని లాకర్లు పెట్టి తాళం వేసేకాడికి తెచ్చుకున్నాడు, పారిపోతున్నాడు. ఈ పారిపోతున్న దిక్కుమాలి చేతిలో ఆడిందేమో అబద్ధం, చేసిందేమో మోసం, దగ, కుట్ర, నాశనం, దొడ్డిదారి, దొంగదారి, బాగుపడి పనికి మేలు పనులు ఇన్ని చేసి పారిపోతుంటే మరణవత్తన తరుముతుంది. పాపం నుంచి జీతం ఇక పోవాలిగా. ఆ మూమెంట్లో చిన్న ప్రార్థన చేసుకుంటే పెద్ద దేవుడు దిగి వచ్చేసాడు నిచ్చినగా. ప్రార్థన బలం అది, ప్రార్థన శక్తి అది. ఎంత ప్రార్థన చేసిన అది కూడా పశ్చాత్తాపం లేకుండా, మార్మల్స్ లేకుండా, కాపాడయ్యా ఆపద్ బాంధవా, కనికరించవాడా, కాపాడవాడా, అందరినీ కాపాడవాడు, హల్లెలూయా అంటే మతిపోయాడు. ఆత్మల భారమా, పశ్చాత్తాపం ఏమీ లేదు. సరే ఫోన్లే, కాపాడితే ప్రేమ చూపుతాను, వాడే మారతాడులేని ఆయన ప్రేమతో దిగి వచ్చి, నానా భయపడకు, నిన్ను క్షేమంగా తీసుకొస్తాను, నేను చెప్పిన ఈ వాగ్దానం నెరవేర్చే వరకు నేనే నిన్ను విడిచిపెట్టను. ఇంత చెప్తేనండి థ్యాంక్ యూ అని ఆన్సర్ ఏమిచ్చారు తెలుసా? నా ప్రయాణంలో తోడుగా ఉండి నాకు చక్కగా వివాహం చేసి, అది కూడా కోరుకున్న పిల్లతోని, పిల్ల పాపలను దయచేసి ఆస్తుపాస్తులు ఇచ్చి, మళ్ళీ తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రం తెచ్చి మళ్ళీ క్షేమంగా ఇక్కడికి తీసుకొస్తే నువ్వు నాకు దేవుడు అయ్యింది. మరి మీరు ఈ లోపే ఎవడరా? బీపీ వచ్చేస్తుంది నాకు కదా. ప్రయాణంలో తోడుగా ఉండాలంట, తినుటకు ఆహారం, ధరించుటకు వస్త్రం ఇవ్వాలంట, మంచి అనుకున్న పిల్లతోనే పెళ్లి జరగాలంట, పిల్లా పాపను కూడా ఇవ్వాలంట, ఆస్తిపాస్తులు ఇవ్వాలంట. ఇన్నిటితో
మళ్ళీ ఇక్కడికి క్షేమంగా వస్తే అప్పుడు నువ్వు నాకు దేవుడు అయ్యిందువు, నేను నీ బిడ్డగా ఉంటాను, నీ దశింబేతయా ఎవరికి కావాలి దశింబాగమా పద్దాగా నువ్వు కావాలరా నాయన, నీ కోసం చచ్చిపోయినరా బాబా అని దేవుడు చెప్తాను. దశింబాగం అవుతాను దశింబా. నేను ఎప్పుడు అందుకనే పదే చాలామంది నచ్చట్లేదు కానీ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీ సందా కోసం చచ్చిపోలేదు, నీ కోసం చచ్చిపోయాడు. పెద్ద బీపీ తెప్పించేస్తాను అనుకోకుండా. పోనీ చెప్పండి, ఎవడన్నా పాస్టర్ పెద్దోడో చిన్నోడో నాకన్నా మీరు అందరూ గొప్ప వాళ్ళు కాదంటలేదు. ఆయన మన కానుకల కొరకు చనిపోయాడు. చెప్పు ఒక్క రెఫరెన్స్ చూపించిన పేనం తెస్తాకి. వాడు అన్నాడు మొన్న, మీకు తెలిసిందో వార్తలు తెలిసిందో తెలియలేదో, మరి సోషల్ మీడియాలో తెలుస్తుంది. జపనీ శాస్త్రి చర్చలో సందా పట్టడం అంటాడు కదా, ఫారెన్ డబ్బు వచ్చేస్తున్నాను. కానుక వద్దు అన్నాం, ఏదో ఉంది అయితే ఎక్కడో తగిలేసింది. ఎవడోడు తగిలినా తగిలించుకునే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మనకు ఆయన. అబ్రహం గారు దేవుని మాట విన్నాక, దేవుడు చూపించిన మార్గంలో నడిచాక భార్యని ఎత్తిపోయాడు. ఒకడు వచ్చి లోతుగడి మిస్ అయిపోయాడు. అన్ని దెబ్బలు తగిలేస్తున్నాయి పొలమని అడిగారంట. ఎవరే మమ్మల్ని అందరినీ వృత్తిని కాదని, వ్యాపారం కాదని, ఉన్న ఊరిని కాదని, కులం కాదని, దేశం కాదని ఎక్కడికో పోతున్నావు, నీకేం కలిసి వచ్చిందని అంటే ఆయనే కలిసి వస్తున్నాడు రా, నాకు ఇంకేం కలిసి రావాలి, సన్నాసి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు ఈ రూట్లోకి వచ్చాక ఈ మార్గం లెక్క నీకేం కలిసి వచ్చింది అంటే ఆయనే కలిసి వస్తున్నాడు నాతో, నాకు చాలు ఇంకేం కలవక్కర్లేదు అన్నాడంట. ఆ అబ్రహాముకి మరో ఆత్మీయ పిల్లలం, విశ్వాసులకు తండ్రి అయినా వీడికి ఏదో తగిలిందంటే అసలు ఆయనే తగిలేసాడు కదా, ఇంకెవడు తగలరా దరిద్రం అని. ప్లేట్ నిండా బిర్యానీ ఎదురుకుండా పెట్టుకుంటే నువ్వు చారన్నం చూపించాము, ఎవడొస్తాడు అవతలకి, అంతా మాకి ఉన్నాడు భూమి మీద. దేవుడికి స్తోత్రం, మీకు వందనాలు. స్తోత్రం చెప్పారు మరి, వందనాలు. నేను చెప్పేది ఒక్కటేనా, మీరు ఎవరి పక్షం అడగాల్సి వచ్చిందండి, ఎంత బాధ సార్ ఇది. అసలు ప్రశ్నించాల్సిన పాయింటే కాదు. కాదు ప్రాణం పోతే పోవాలి కానండి, అచ్చా దేవుడి పక్షం ఇంక రెండో థాటే లేదని చెప్పేసి అవతల 20-30 లక్షలు కేకలు వేస్తే మోసే గుండెలు అదిరిపోయి ఆనందపడిపోయి ఉప్పొంగిపోవాలా. అయ్యా చిన్న పొరపాటు అయిపోయింది, వీఆర్ సారీ బట్ వి ఆల్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్, హి ఈస్ అ గాడ్ అలోన్ అని కేకలైతే ఎలా ఉండేది కోటం? సైలెంట్ అయిపోయాడు ఒక్కొక్కడు. లేవీలు మాత్రం వచ్చి పక్కన నుంచున్నారంట. చెప్పండి ఇప్పుడు, మీరు మా పక్షమా విరోధుల పక్షమా? ఆ పెద్ద మనిషి అన్నాడు ఒక్క క్షణం ఆలకుండా, నేను యెహోవా పక్షం అన్నాడు. స్తోత్రం చెప్పండి. నేను మీ పక్షం కాదు, అవతల పక్షం కాదా, నేను యెహోవా పక్షం. ప్రతిసారి ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు ఇంటికి వస్తారు కదా ఓట్లు అడగడానికి, సార్ మాకు సపోర్ట్ చేయండి సార్, తప్పకుండా ప్రార్థన చేస్తామండి సార్, మాకు తప్పకుండా ఓట్లని మాకే పడాలి సార్, ప్రార్థన చేస్తామండి. అన్ని పార్టీలకి ఒకే ఆన్సర్ చెప్పడం ఎట్లా సాధ్యం? ఇది ఒకటే సాధ్యం. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు వచ్చారండి, తప్పకుండా మీకే వేస్తాం. ఇంకో పార్టీ వచ్చారండి, తప్పకుండా మీ. ఇదేంది ఇది? మహా అపరాధం. ఇంతకన్నా అబద్ధం ఇక భూమి మీద ఉండే ఛాన్సే లేదు. నిజంగా యథార్థంగా అందరి కోసం ప్రార్థన చేస్తాం కనుక ఏ మోసం లేకుండా యేసు రక్తం విజయం తప్పకుండా మేము గెలవాలండి. అదండి నాయన దేవుని చిత్తం, దేవుని చిత్తం. మరి మీరు ఎటువైపు? ప్రార్థన వైపు. ఫలితం ఏంటి? దేవుని చిత్తం. అసలు మీరు ఎవరు రావాలని కోరుకుంటున్నారు? యేసు ప్రభు రావాలని కోరుకుంటున్నాం. ఈ రాజ్యాలు ఏమి కొత్త అన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు కాదండి. యేసు ప్రభు పరిపాలన 1000 సంవత్సరాలు మినిమం అండి. దానికోసం సిద్ధపడుతున్నామండి. మన ఎలక్షన్లో నన్ను అడిగిన అందరూ అదే చెప్పారు, నెక్స్ట్ ఈసారి ఎవరు వస్తారు సార్ అంటే యేసు ప్రభే. అది వాక్యానుసారం కాదా? ఎదురు చూసేది అది కాదా? మన నిరీక్షణ అది కాదా? ప్రేయర్ అది కాదా? ఆమేన్ ప్రభువే సుర్రమ్ము అని ప్రార్థన చేసి రాడు అని ఆన్సర్ చెప్తామా? అది ఎట్టండి? మనం ఎదురు చూసేది అదే, నమ్మేది అదే, ప్రార్థన చేసేది అదే. ప్రతిరోజు అన్ని ప్రార్థనలు ఆఖరి ప్రార్థన ఆమేన్ ప్రభువే సుర్రమ్ము త్వరగా రమ్ము.
అని ప్రార్థన చేసి ఇప్పుడు ఎవరు వస్తారంటే యేసు ప్రభు రాడని ఎట్లా చెప్తాం? ఇందులో లాజిక్ తెలివితేటలు దొంగ మనసులు ఏమి లేవు సార్. నిజంగానే యేసే రాకుండా కోరుకుంటున్నాం. తూటాలు, తుపాకీలు, రేణు రాజ్యం, యేసు రాజ్యం, బాష్పవాయువులు, బాంబు కాయలు ఉండని రాజ్యం క్రీస్తు రాజ్యం అంటే ఎదురు చూస్తున్నాం, కోరుకుంటున్నాం. ఏం కాకుండా కురగాని చంపి పడేశారు, తుపాకీలు గొంతులు కాల్చేశారు ఏకంగా. ఐఎమ్ సారీ టు మేక్ ఎ కామెంట్ ఆన్ దాట్. ఫీలింగ్ వెరీ సాడ్ ఆఫ్ దాట్, కేవలం 31 సంవత్సరాల వయసులో కోట్ల మంది అమెరికన్ల హృదయాల్ని మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, బాప్తిస్మం పొంది నరకానికి పోతారని హెచ్చరించగల దమ్మున్న స్వరం అది. చాలామంది అడిగారు, అంటే ట్రంప్కి అనుకూలం కాబట్టి, ట్రంప్ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి, మీరు అమెరికా తొత్తులు కాబట్టి ఇప్పుడు వాటికి విచారం ప్రకటిస్తున్నావా? ఆడి 2 చెవుల మధ్యలో బ్రెయిన్ లేదు, ఇంత విషం ఉందంతే. విషం తాకలేదు అసలు. ఒక మహాఘనమైన అతి జ్ఞానము కలిగిన ఒక విశ్లేషకులు, చాలా పెద్దవారు, వారి మీద కామెంట్ చేసేంత స్థాయి నాకు లేదు. వారి విశ్లేషణ చేసేంత అర్హత కూడా నాకు లేదు. వాళ్ళ నాలెడ్జ్లో 10% కాదు. నేను విపరీతంగా గౌరవించి ఫాలో అయ్యే విశ్లేషణ ఆయన ఒకరు. ఆయన నిన్న మాట్లాడుతూ ఎంత సింపుల్గా చెప్పేశారు తెలుసా? ఐ వాజ్ షాక్డ్ బై హిస్ వాచింగ్ హిస్ ఎనాలిసిస్ ఇట్ ఆల్. ఏమంటారు తెలుసా? ఆయన గన్ కల్చర్ని బాగా ఎంకరేజ్ చేశాడు, చివరికి గన్కి బలైపోయాడు. ఎంత విచారకరం. ఇది మనకు ఒక పెద్ద పాఠం. గన్ కల్చర్ని బాగా ఎంకరేజ్ చేశాడు, గన్కే బలైపోయాడు. ఎంత విషాదం. సార్ మీరు ఇలా చెప్పగలరా? వారు చెప్పింది నిజమై ఉండొచ్చు, అబద్ధం కాకపోవచ్చు. వారిని ఖండించే స్థాయి నాకు లేదు, అసలు ఖండించే మనసు కూడా లేదు. కానీ నిజాలు నిర్భయముగా మాట్లాడే దమ్మున్న స్థాయి ఉన్న మీరే ఒక్కటే మాట్లాడితే అలా? అబార్షన్స్కి వ్యతిరేకంగా అతను ఉద్యమాలు చేసింది అబద్ధమా? స్వలింగ సంపర్కాలకు వ్యతిరేకంగా గలమెత్తిన మాట అబద్ధమా? అమెరికాలో ఎక్కువ శాతం ప్రజలు స్వలింగ సంపర్కాన్ని, అబార్షనస్ని చట్టబద్ధం చేయాలని తీవ్రంగా కోరుకుంటున్న వేళ దానికి వ్యతిరేకంగా కుర్రోళ్ళు లేచి నిలబడటం, దానికి అనుకూలంగా లక్షల మందిని సమకూర్చడం అబద్ధమా? మీరు ఒక అద్భుతమైన వాస్తవాన్ని చెప్పారు. ఏమో వాస్తవం తెలుసు, మీకు నాలెడ్జ్ బట్టి ఓకే. కానీ చెబుతూ పాపం పిల్లోడు అబార్షన్స్ వ్యతిరేకంగా కష్టపడ్డాడు. ఎల్జీబీటీ సంస్కృతిని గురించి కూడా ధైర్యంగా మాట్లాడాడు. పురుషులను స్త్రీలను వివాహం చేసుకునే పద్ధతి కాదని ఖండించాడు. మరి నీ సంగతి ఏంటంటే ఐఎమ్ ఎ సిన్నర్, దేవుని దగ్గరికి వచ్చాను, పాపాలు ఒప్పుకున్నాను, మారు మనసు పొందాను, ప్రభు నన్ను క్షమించాడు అని సాక్ష్యం చెప్పాడు. చర్చిలు ఖాళీ అయిపోతున్న వేళ, విశృంఖలతో అలవాటు పడిపోతున్న వేళ ఒక యవనస్తులు లేచి తప్పదే మనం దేవుని దగ్గర రావాలని గోల పెట్టాడు. పోనీ మీదైన శిలలు చెప్తే ఆయన భక్తి కూడా ఆయన కాపాడలేకపోతే చెప్పుంటే ఎంత బాగుండేది. మీదైన శిలలు చెప్పుంటే ఇన్ని ఉద్యమాలు చేసినా కూడా సపోర్ట్గా వెళ్ళిపో ఆయన చంపేశారు అంటే ఎంత బాగుండేది. సమాజ హితాన్ని కోరుకున్న కుర్రను చంపేసుకుంది పాపిష్టి ఉగ్రవాద మోక అని చెప్పుంటే ఎంత బాగుండేది. మీరేం చెప్పాలో మేము చెప్పే స్థాయి లేదు, కానీ మీరు కూడా సంపూర్ణంగా సమగ్రంగా సత్యాన్ని మాట్లాడకపోవడం, ఏదైనా ఒక పాయింట్ మాత్రమే విశ్లేషణ వదిలేయటం ఖచ్చితంగా బాధ అనిపించింది. ఈ వేదికగా ఒక పౌరుడిగా గన్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తుంటే ఖచ్చితంగా తప్పు, తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ భక్తిభావం తగ్గిపోయి విచ్చలవిడిగా పెట్టరేగిపోతున్న యువతరాన్ని తప్పదే, పాపం చేయొద్దు, దేవుని పనులుకోండి అంటూ సమాజ హితానికి, సామాజిక ఆరోగ్యానికి ప్రయాసపడిన ఈ యువకుని పట్ల మేము తీవ్రమైనటువంటి సానుభూతిని కలిగి ఉన్నాం, ప్రకటిస్తున్నాం. ప్రజలారా, దేవుని బిడ్డలారా,
ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఒకటే, మీరెవరి పక్షం? విషయం వస్తే, అంశం వస్తే, పాయింట్ వస్తే, పరిస్థితి వస్తే, నిలబెట్టవలసి వస్తే, ప్రశ్నించాల్సి వస్తే, వాట్ వుడ్ బి యువర్ స్టాండ్? నువ్వు ఎక్కడ నిలబడతావు? ఏ వైపు నిలబడతావు? సుఖం వైపా, ధనం వైపా, జనం వైపా, లోకం వైపా, ఆచారం వైపా, సౌకర్యం వైపా, సాంప్రదాయం వైపా, డబ్బు వైపా, కులం వైపా, పెళ్లి వైపా, తిండి వైపా? విషయం ఏదైనా మొదట దేవుడు, రెండవది దేవుడు అనుమతించినది. కుటుంబమైన, ఉద్యోగమైన, వ్యాపారం దేవుడు అనుమతించింది. ఇది కదా క్రైస్తవ్యం అంటే. కనుక మీ దగ్గరికే ఈ ప్రశ్న వస్తే మీ జవాబేంటి? 40 ఏండ్లుగా అప్పనంగా సమృద్ధిగా ఏ కొరత రాకుండా రెక్కల మీద పోసి చెమట పట్టకుండా కాపాడుతున్న దేవుని వైపు ఒక్కడు లేడు అంటే ఎంత విచిత్రం. మీరెవరి పక్షం అంటే ఇంకా డౌట్ ఏంటి సార్? ఇంకో రెండో పాయింట్ ఏముంది? మేము దేవుని పక్షం అనడం లేదే. పోనీ తగిన కారణం ఉందా? సంఖ్యాకాండంలో మనకు కనపడిన కారణం ఏంటి తెలుసా? వారు మార్గాయాసము చేత దేవునిపై తిరుగుబాటు చేశారంట. బాబోయ్, ఏంది ఈ ప్రయాణం ఏంటారు బాబు, మేము చచ్చిపోతున్నాం అసలు. ఎందుకంటే నడిచి నడిచి కాళ్ళు అరిగిపోయినాయి కాబట్టి. చెప్పులు అరుగుతలేదు, చెమటాడతలేదు ఒకడికి. ఏంటి బాధ ఏంటి నీకు అసలు? అడిగేస్తే మన్నం వచ్చేది, అడిగేస్తే నీళ్ళు వచ్చేస్తున్నాయి, నీకు ఇబ్బంది ఏంటి? ఎంతైనా నడవాలి కదా, నడితే చెప్పులు అరుగును కదా. మరి రెక్కల మీద మోయబడ్డావు కానీ నీ తెప్పలేదు. మరి మార్గాయాసం ఎందుకు వస్తుందిరా నీకు? ఒకరోజేమో మార్గాయాసమా, రెండో రోజేమో మాకు మన్నా బోరు కొట్టేస్తుందా, మూడో రోజేమో తెల్లరపాటికి మోసే మాకు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తలేదా? 40 రోజులు తినేసి 40 సంవత్సరాలు తినేసి 40 రోజులు కనపడదని గొడవ పెట్టేస్తున్నాడు వీడు. ఎదురుకుండా కనపడుతున్నాడు నిజానికి. మనస్సాక్షి లేని మాటలో, కృతజ్ఞత లేని బ్రతుకులో తిని మర్చిపోయే రకం. ఎండపూట గ్లాసులు చల్లలిస్తే మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాం కదా. ఎడిపోయిందండి మనుషుల సంస్కారం. ఇంత మేలు పొంది ఈ రకంగా మాట్లాడటం ఏ రకంగా కరెక్ట్? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు మా పక్షమా విరోధి పక్షమా అంటే నేను యెహోవా పక్షం అన్నాడు. నీ స్టాండ్ ఏంటి? అయ్యా మరి బాబుకు పెళ్లి చేద్దాం అనుకున్నామండి, మరి దేవుని చిత్తంలో ఎవరైనా బిడ్డ ఉంటే చూడండి అయ్యారు, నేను పెళ్లి సంబంధాలు అలా కాదండి, మీరు చూడమని కాదండి, మీకు ఇలాగే మా అలాగే ఎవడొకడు తగులుతాడు కదా, ఆడికి కూడా ఇలాగే చెప్తాను నేను. అలా కాదండి బాబు, కొంచెం మరి మాకు ఎవరు ఉన్నారండి బాబు, మరి ఇందులోకి వచ్చేసాం కదా మీరు పెళ్లి సంబంధాలు చూస్తాను వచ్చేవాడు ఎవడో పెట్టాడు బోర్డు, పుట్టినరోజు కేక్ పోతాను చచ్చిపోతే పెట్టి పంపుతాను అని. అలాగే సంబంధాలు కానీ బోర్డు ఏమి పెట్టలేదు నేను. చిచ్చి అలా కాదండి బాబు, మా అమ్మగారు నాన్నగారు పెద్ద మనుషులు, పోనీ వాళ్ళ తృప్తి కోసం అనొచ్చు కదా, పోనీ వాళ్ళు ధైర్యంగా పడుకుంటారు, మేమే తిప్పలు పడతాం. కానీ అంటే కాసేపటికో కూసేపటికో వెళ్ళిపోయే పెద్ద మనుషుల కోసం సర్లే చూద్దాం ప్రార్థన చేద్దాం అని అంటే వాళ్ళకి తృప్తి. పోనీ ఇదేదో బాగుంది స్కీము, ఆడే చూసుకుంటాడు, ఆడే తిప్పలు పడతాడు. కానీ ముసలోళ్ళ కోసం సర్లే ఓకే ప్రార్థన చేద్దాం అని అంటే చాలంట. ప్రార్థన చేస్తాం అయితే నిజంగానే చేస్తున్నాం కదా, ఈ సంబంధాలు అయితే నిజంగానే చూడం కదా, సర్లే ప్రార్థన చేద్దాం గట్టిగా ఆ పదమే చెబుదాం అని ముగించంగానే ఎప్పుడైతే సరే ప్రార్థన చేద్దాం అన్నాను వెంటనే అయ్యారంటే కొంచెం మా వాళ్ళే చూడండి, ఇప్పుడు ఎరక్కుపోయి అన్నానరా నేను. ఒక చోట ఒక దైవజనుడిని పట్టుకొని ఆ ఊర్లో విశ్వాసులు పగలకోవటానికి వస్తే, అయ్యానండి మీరు ఏం తింటారు? నాకు ఏదో శాకాహారం అండి, కొంచెం ఏదో
2 మెతుకులే చారో సాంబారో చాలు, నేను ఏం తిన్నాను. అలా కాదండి బాబు, మీరు వస్తారని ఎంతో ఆశపడి హోటల్ గురించి ఎక్కువ వండిపించానండి. లేదండి నేను తినట్లేదండి బాబు, అయ్యి నాకు వద్దండి. లేదండి అయ్యగారండి మిడ్ డేట్లు ఇచ్చిన కాడి నుంచి దీన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాను అయ్యగారు. అసలు ఇంటిల్లాదులు ఏకమైపోయి అయ్యగారండి అంటే ఈ పక్కన బ్యాచ్ ఉంటుంది కదా, ఫోన్లే అన్న ఓన్ ఉండి తినకపోతే మేమన్నా తింటాం కదా. సర్లే వెనకాల పిల్లలను తింటారులే అని చెప్పేసి అన్నాడు. పగలకోవడం అయిపోయింది. సాయంత్రం వచ్చేపాటికి ఊర్లో టాక్ ఏంటి తెలుసా, ఆయన నాటుకోడి తింటాడంట, ఆయన నాటుకోడి కావాలంట. ఓరి దుర్మార్గులారా, ఆయన అసలు అడిగాడురా. ఈ భూమి మీద ఏ మీడియా కంటే డేంజరస్ ఫెలోస్ ఉన్నారా ఊర్లో? వీళ్ళే బతిలాడి అసలు కోటాల కోసమే పెంచాను, నువ్వు దాని ఎంతో బాధపడిపోతామని చెప్పి సర్లే బాబు ఏదో ఒకటి చావండి అని చెప్పి అనిపించుకొని మళ్ళీ పగల కొట్టమైపోయి సాయంత్రం కొట్టడానికి మళ్ళీ ఊర్లో అడుగు పెట్టిన ఆయనకి ఊర్లో ఎటు చూసినా సరే ఆయన నాటుకోడే కావాలంట, నాటుకోడి తింటాడంట. ఇంటి రావడం తర్వాత ఈయనేనంట. ఊరంతా కోడి కూసింది, వీళ్ళు కోసింది ఏమీ లేదు. మహాభక్తులకు ప్రణామములు. అసలు ఏడ తయారై వచ్చారా నాయన. నా ప్రశ్న ఏంటి, మీరు అది చెప్పు కరెక్ట్గా చెప్పు, యథార్థంగా సూటిగా కరెక్ట్గా ఉండాలి మాట. శశభిషలకు తావు లేకుండా మరి వద్దేగా చెప్పా కరెక్ట్గా తేలిపోవాలి. యేసు రక్తం వేయించి కులం పక్షమా, రాజకీయం పక్షమా, మతం పక్షమా, జనం పక్షమా, తిండి పక్షమా, ధనం పక్షమా, నువ్వు అసలు ఎవరి పక్షం? నువ్వు మా పక్షం ఉన్నా కూడా విరోధుల పక్షం అంటే ఆయన స్థిరంగా నిలబడి నేను ఎవరి పక్షం కాదు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను. హల్లెలూయా. నేను దేవుని బిడ్డగా ఉన్నాను, దేవుని కొరకు సాక్షిగా ఉంటాను. ఆయన నాకు ప్రాణం పెట్టినోడు, ప్రాణం ఇచ్చినోడు, ప్రాణం పోసినోడు, రేపొద్దున ప్రాణం వదిలేసకుండా యుగయుగాలు కాపాడేవాడు. నేను ఇంకెవడి పక్షం కాదు, నా దేవుడి పక్షమే అనే సాక్ష్యం అన్ని చోట్ల చెప్పగలవా? అనుకూలంగా ఉన్న చోట మాత్రమేనా? ఆమేన్, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు బట్టి మేపుతుంటే విమోచిస్తే మీరు ఎవరి పక్షం అంటే 11 గోత్రాల వారు అవతల ఆగిపోయారంటే ఆశ్చర్యం, విచిత్రం, వింత, విడ్డూరం. ఒక పట్టణానికి జీర్ణం కాదన్న వచ్చిన నాకు లేవీలు మాత్రమే వచ్చి మిగతా 11 గోత్రాలలో మేము దేవుని పక్షం కాదు, మేము ఏమతలేని కూర్చుండిపోయారంటే అసలు ఏం గుండికాయండి. యెహోవాను పిచ్చి మాటలు మాట్లాడిన ఫరోకి ఏమైందో కల్లారా చూశారుగా, ఐగుప్తులకి ఏమైందో కల్లారా చూశారుగా, నైలు నది నీరే ఏమైపోయిందో కల్లారా చూశారుగా. వండుకున్న కుండల్లో కప్పలు తేలినాయి, ఒంటి మీద దద్దుర్లు వచ్చేసాయి, తాగే నీళ్ళు రక్తంగా మారాయి. పంచభూతములే కకా వికలమైపోయిన పరిస్థితి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడదాము బాబోయ్ అని భయం లేదు. మన్నా తిని మర్చిపోవడం ఒకడు. మీరెవరి పక్షం? యెహోవాకు విరోధంగా. మన్నా తప్ప మాకేమీ కనబడతారు. వాక్యం ఒకటి చాలదు, బండలో నీళ్ళు ఒకటి చాలదు, మేఘం ఒకటి చాలదు, ఎంటర్టైన్మెంట్లు కావాలి, ఆచారాలు కావాలి, సరదాలు కావాలి. పేరు చెప్పకూడదు కానీ ఒక మహా గొప్ప ప్రసంగికుడిగా చాలామంది అయిపోతున్న విపరీత ప్రజాదరణ కలిగిన క్రౌడ్ పుల్లర్ అనే పేరున్న ఒక మహా గొప్ప సుప్రసిద్ధ దైవజనుడు నాతో స్వయంగా చెప్పిన సాక్ష్యం. అయ్యారు మా చర్చిలో ఎవరికేం కావాలో అన్ని సమృద్ధిగా దొరికితే అందుకే ప్రజలు తండోపు తండాలు వస్తున్నారు అన్నాడు. ఇది ఎక్కడ స్కీమ్ అయ్యా? ప్రజలు ఏం కోరుకుంటారో దొరుకుతుంది మా చర్చిలో. డ్యాన్స్ కావాలంటే ఉంది, కొరియోగ్రాఫర్ కావాలంటే ఉంది, నాటకం కావాలంటే ఉంది, కోలాటం కావాలంటుంది, మధ్యలో మంటేసేమంటే వేసేస్తాం, ఏది కావాలని చేస్తాం. జనం వేసి చర్చిల మధ్యలో వేసారయ్యా మంట. నన్ను అడుగు, అబద్ధమన్నట్టు చూస్తాను నన్ను. మీరు చూసుకో, యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి. చర్చి మధ్యలో మంటేసి చుట్టూ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి కోలాటం కొట్టుకొని తిరుగుతున్నారు. నేను అమ్మాటంటే అయ్యి ఏం కొట్టాం కోలాటం, హెచ్చు రక్తమే చేయమని కొట్టాం కదా అన్నాడు. నేను ఏసు రక్తమే చేయమంటే ఏసు రక్తం నేను గెలవని ఇచ్చారు, నువ్వే గెలిచావు కదరా. అన్ని పాపిష్టి పనులే.
ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసం వారిది. ఏమండి, ఎవరి మనోభావాలు వారి, ఎవరి మత విశ్వాసాల వారి, ఎవరి భక్తాలు చేసుకోవాలి. నువ్వు మరి క్రైస్తవుని అంటున్నావు కదా, నువ్వు బైబిల్ అట్టుకొని ఎడుతున్నావు కదా. ఓ పెద్ద బైబిల్ అట్టుకొని వెళ్ళిపోతా చర్చికి. మరి బిబ్లికల్ సిస్టమే ఫాలో అవుతున్నావా? నువ్వు దేవుని పక్షం కాదైతే. భక్తులందరూ చెప్పండి, మీరు ఎవరి పక్షమో. సరే, దేవుడి మాట మాట్లాడితే ఎట్ట చెప్పారు వీళ్ళు. కనీసం ముందు నడిపించింది మోసే కదా. తగు వచ్చినప్పుడల్లా ఈ దేవుని దగ్గరికి వెళ్ళి అడ్డుపడింది మోసే కదా. వీళ్ళు ఈసారి వీళ్ళకి దేవుని ఉగ్రత రాకుండా అడ్డం పడింది మోసే కదా. ఈ ఒక్కసారి వాళ్ళని క్షమించమంటూ ప్రతిసారి అడిచింది ఆయనే కదా. ఆ రాత్రంతా మోసే యెహోవా సన్నిధిలో నిలబడి వారికి అడ్డుపడిను అని వాక్యంలో ఉంది కదా. వారి పాపాలు క్షమిస్తావా? సరే, నా పేరు తీసేయని గొడవ పెట్టాడని చెప్పేసి మనం విన్నాం కదా. తెగులు వాళ్ళ మీదకి రాకుండా అహరోను మధ్యలో నిలబడ్డాడని చెప్పి ఇన్ని చేస్తేనండి. సంఖ్య 16 అంటారు ప్రారంభంలో. ఇశ్రాయేల్లో ముఖ్యులు, ప్రముఖులు, పెద్దలలో, గోత్రకర్తలలో కీలకమైన వారు మోషేకు విరోధంగా పోగాడు. వీళ్ళేం పెద్దలు రా నాయన. నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అదే చెప్పాను, సంఘ పెద్దలు ఇలాగే ఉన్నారా లేదా ఇంకెలాగ ఉన్నారని అడిగాను. మీరు సంఖ్య 16లో సంఘ పెద్దల, అపోస్తలుల 6లో సంఘ పెద్దల నాకు చెప్పండి అన్నాడు. కలకలం అయిపోతుంది. ఇల్లు పెద్దలు వాళ్ళ పెద్దలే. వాళ్ళు సంఘ పెద్దలై ఉండి ప్రజలందరూ వల్ల సాక్ష్యం పొందిన వారే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారే, కృపతో వాక్యముతో నింపబడిన, ఎవడు వేలు పెట్టి చెప్పే క్యారెక్టర్ అవకాశం లేని క్యారెక్టర్కి వెళ్ళిన సంఘ పెద్దలు బల్లలు యొద్ద ఆకులు తీస్తున్నారంట. అంత స్థాయిలో ఉన్న పెద్దోళ్ళు. ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారే, దేవుని స్తోత్రం. సంఖ్య 16లో యెహోవా అభిషేకించిన మోషేకును విరోధంగా దిగారంట బ్యాచ్. మోషే అంటాడు, ఆయన మిమ్మల్ని తన మందిర సేవ మీకు ఇచ్చి ఉన్నాడు కదా, మీరు నాయకత్వమును కూడా కోరుచున్నారా? వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంట, మమ్మల్ని దేవుడు వాడుకుంటా లేదా మమ్మల్ని వాడుకున్నాడు, ఆల్రెడీ చేర్చుకున్నాడు, మందిర సేవ ఇచ్చాడు, వివిధమైన పరిచర్లో వాడబడుతున్నారు. కాదు, ఇప్పుడు ఏం కావాలి? మోషే తీసేసి ఆ ప్లేస్లోకి రావాలి. ఆ థాట్ ఎవరిదే? సైతాన్ గడిది. ఆ కుర్చీ నాకు కావాలంటాడు. అంటే సాతాను మనసు పెట్టుకొని దేవుని సేవ చేస్తున్నారమ్మ బాబోయ్, ఎంత వెరైటీ సార్ ఇది. మీకు కొన్ని జోడీలు చెప్తాను. దావీదు, అబ్షాలోము అనండి. ఇప్పుడు దావీదుకి అబ్షాలోము అనుకూలమా వ్యతిరేకమా? కన్న కొడుకండి శత్రువుగా మారిపోయి కన్న తండ్రిని చంపడానికి సకల ఆయుధాలతో సర్వసైన్యాన్ని వెంట పెట్టుకొని అడవిలో పారిపోతున్న తరుముతున్నాడు తండ్రిని. ఎంత ఘోరం అండి. కన్న తండ్రిని చంపడానికి సకల ఆయుధములతో సర్వ సైన్యంతో తరుముతూ ఉంటే యోవాబు వచ్చి అని చంపాడు. ఎవరిని? అబ్షాలోముని. ఇప్పుడు చెప్పండి, కాబట్టి యోవాబు దావీదు పక్షమా? ఇది విచిత్రం. దావీదును అబ్షాలోము చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. సర్వ సైన్యం వెంట పెట్టుకుని ఆయుధాలతో తిరుగుతున్నాడు. అలాంటి దావీదును చంపడానికి చూస్తున్నటువంటి అబ్షాలోమును యోవాబు చంపేశాడు. ఓకే, అంటే దావీదు శత్రువుని చంపి దావీదు ప్రాణాన్ని కాపాడాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, కాబట్టి యోవాబు దావీదు పక్షమా? ఇదేం చిత్రం. నిన్ను చంపగోరుచున్నమని చంపాక నీ పక్షం కాదా? దావీదు అన్నాడు, నమ్మక ఓ సెరూయా కుమారులారా, మీతో నాకు ఏమి పొత్తు, మీకు నాకేం సంబంధం, అవతలమన్నాడు. ఇదేంది అంటే బయటికి ఎలా కనబడుతుంది? యుద్ధం చేసినట్లుగా, మేలు చేసినట్లుగా, కాపాడినట్లుగా, ప్రాణాలకు తెగించినట్లుగా, అసలు మెయిన్ సపోర్ట్ ఈడే అన్నట్టు కనపడుతుంది. కానీ దావీదుకి అత్యధిక దుఃఖం కలుగజేసినవాడు యోవాబే. సంఘములో కీలకంగా కనబడుతూ, సంఘములో కీలకంగా పనిచేస్తూ, సంఘములో ముఖ్యుడిగా కనబడుతూ, దైవజనుడి ఆలోచనలకు, మనస్సుకు, హృదయానికి విరోధంగా ఎవరైనా బతుకుతుంటే వాడు యోవాబులాగానే నాశనమైపోతాడు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకో, తారీఖేసుకొని. ఇవాళ నువ్వు ఎవడివిగా, ఏ సంఘమైనా ఏ దేశమైనా సరే,
నీది ఏ దేశమైనా రాసి పెట్టుకో, నీ సంఘం ఏదైనా రాసి పెట్టుకో. దైవజనుడితో ఉంటూ, సహకారిగా ఉంటూ, సేనాధిపతిగా ఉంటూ, దైవజనుడి మనస్సుకు విరోధంగా మాట్లాడుతున్నావా, క్రియ చేస్తున్నావా, యోవాబు పట్టిన గతి నీకు పట్టుద్ది. ప్రపంచమంతటికి యోవాబు దావీదు అనుకూలుడిగా, దావీదు మనిషిగా పేరు సంపాదించాడు. ఒక దావీదు మాత్రమే నీతో నాకేం సంబంధం, నీతో నాకేం పొందో, పో, నా మాట్లాడబాకు నువ్వు అన్నాడు. ఈ సంఘమైన, ప్రపంచంలో ఏ సంఘమైన దైవ సేవకుడి దగ్గర నీతో మాట్లాడుతున్నా, భారము మోస్తున్నట్లుగా, ప్రయాసపడుతున్నట్లుగా, యుద్ధము చేస్తున్నట్లుగా, కాపాడుతున్నట్లుగా ప్రపంచమునెదుట కనపడి అంతరంగములో, హృదయములో దైవజనునికి వ్యతిరేకంగా, విరోధంగా నువ్వు మనస్సులో, మాటలు, విధానాలు కలిగి ఉంటే నీ గతి యోవాబు గతే. ఏ అభివృద్ధి ఉండదు, ఏ పరమార్థం ఉండదు, ఒట్టిగా మిగిలిపోతావు. ఇంకో కేసు ఉంది, ఆడి పేరు దోయగు కదా. సౌలు చేత దావీదు తరమబడుతూ ఉంటే, దావీదు కలిగిన 300, 400 మైటీ మెన్ వారియర్స్తో ఇడు చేరిపోయాడు. రాజ్యమును, అధికారమును సమస్త వదిలిపెట్టి నాతో పాటు అడవులో తిరుగుతున్నాడంటే వీడు ఎంత మంచివాడో. తీరా వచ్చింది, సౌలు కొరియర్గా వచ్చాడు, కోవర్ట్గా ఉన్నాడు. దావీదు ఎక్కడ దాక్కుండా ఆ సమాచారం సౌలుకి ఇచ్చేస్తుండేవాడు. దావీదు అంటాడు, శూరుడా, చేసిన కీడును బట్టి ఎందుకు అతిశయపడుతున్నావు? నన్ను పట్టించానని, సౌలు చేతికి అప్పగించానని నువ్వు సంతోషపడుతున్నావు కదా. మళ్ళీ దేవుని కృప నాకుందరా, ఆయన నిన్ను పట్టుకొని నీకు కూడా నుంచి పెళ్ళగిస్తాడు. నీ ఉద్యోగం వేరొకటి తీసుకుంటాడు, నువ్వు శిక్ష అనుభవిస్తావు. నా పక్షంగా దేవుని కృప మాత్రమే ఉంది అంటూ దావీదు మాట్లాడాడు. అనుంగు శిష్యుడిగా, సైనికుడిగా, సహకారిగా, కావలిదారిగా ఉంటూ శత్రు కుప్పందిస్తూ శత్రువు కొరకు పనిచేస్తున్నావా? అబ్షాలోము ఎలాగో డెలిబరేట్ శత్రువు, కానీ యోవాబు అనుకూలుడిగా, శిష్యుడిగా ఉంటున్న శత్రువులా ప్రవర్తించాడు. దావీదు మనసు కృంగిపోయేలా చేశాడు, దావీదు హృదయం పగిలిపోయేలా చేశాడు. అనుయాయుల్లో ఒకటిగా చేరి పొట్టను పెట్టుకునే ప్రయత్నంలో దోయగుంటున్నాడు. అందుకే అడగాల్సి వస్తుంది, నీవెవరి పక్షం? దేవుడి పక్షం మొదలెట్టి మరి మళ్ళీ పాస్గారి తిప్పేసుకున్నారు ఎందుకు? అక్కడ ఉంది, మీలో యెహోవా పక్షము ఉన్నవాడు ఎవడో నా యొద్దకు రండి. నిర్గమ 32:26 రాశాడు. నువ్వు దేవుని పక్షం అయితే దైవజనుల వద్ద ఉంటావు. అది బలవంతంగా ట్విస్ట్ చేసి గిట్టించేసిన ముచ్చట కాదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ బైబిల్. మీలో యెహోవా పక్షముగా ఉన్నవాడెవడో నా యొద్దకు రండి. లేవీలు మాత్రమే వచ్చారు. నువ్వు దేవుని పక్షమా, నువ్వు దైవజనుని పక్షం? నువ్వు దేవుని పక్షమా, దైవజనుతో నిలబడతావు? దైవులతో నిలబడతావు, కానీ యోవాబులా కాదు. నిలబడతావు, కానీ దోయగులా కాదు. నమ్మదగిన, ఆధారపడదగిన, విశ్వసనీయమైన వ్యక్తిగా నిలబడాలి. ఆ క్వాలిటీస్ కోసం కష్టపడండి. దాని పేరే నిజమైన భక్తి సాధన. ఆ రీతిగా దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం.